నమస్తే, వెల్కమ్ టు వీర్ డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలు అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. వివిధ అంశాలపై కలెక్టర్లు ఉన్నతాధికారులకు సూచనలు జారీ. ఏడీటీఓఐ ప్రతినిధులతో ఎంఓఐ కుదుర్చుకున్న మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నం వేదికగా ఏడీటీఓఐ నేషనల్ టూరిజం మార్చ్ 2025 నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. దుర్గమ్మ ఆలయానికి 10 లక్షల రూపాయల విరాళంగా కంప్యూటర్ను సమర్పించిన దాతలు. అమ్మవారి దర్శన టికెట్ల జారీ కోసం ఘాట్ రోడ్లో ఒక రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చైర్మన్ బొర్రా గాంధీ. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. వినతులు, ఫిర్యాదులకు ఆర్థికేతర అంశాలుగా విభజించి త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపడుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. 17.11% వృద్ధి లక్ష్యానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పాలనా యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో శాఖల వారీగా సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు. వ్యవసాయం, పరిశ్రమలు, సర్వీస్ సెక్టార్లో సాధించిన త్రైమాసిక ఫలితాలపై పరీక్షలు రాసిన విద్యార్థులు ఎదురు చూస్తానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జీఎస్టీపీ సాధనలో జిల్లా స్థాయిలో పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. పశుగ్రాసం పెంచే అంశంపై డ్వాక్రా మహిళలను భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు. గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల వల్ల దక్షిణ భారతదేశంలో ఏపీ చివరి స్థానానికి చేరిందని, దీన్ని తిరిగి గేరప్ చేసి అగ్రస్థానానికి చేరాలని అన్నారు. 70,000 కోట్ల ప్రైవేటు పెట్టుబడులు ఉద్యాన పంటల రంగంలో రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. నిర్దేశిత గడువులోగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండేలాగా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కలెక్టర్లకు వచ్చే ప్రతి ప్రజా ఫిర్యాదును పరిష్కరించవలసిందేనని తేల్చి చెప్పారు. గ్రీవెన్సులు తక్కువ వస్తే పాలన బాగున్నట్లేనని, విభాగాల వారీగా వాటిని విశ్లేషిస్తారని వెల్లడించారు. 3 నెలల్లోగా నగరాలు, పట్టణాల్లో మురుగు కాలువలు శుభ్రపరచాలని, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా త్రాగునీటి సమస్య ఎక్కడ ఉన్నా గానీ తక్షణమే జలవనరుల శాఖ పరిష్కరించాలని అన్నారు. క్షేత్రస్థాయిలో పాలనా యంత్రాంగం రోజువారీ విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం చేస్తే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు ఆన్లైన్ కోర్సులు అందిస్తామని, ఇప్పటికే 4 లక్షల మందికి పైగా ఉద్యోగులకు కోర్సులు నిర్వహిస్తున్నట్లుగా సీఎం వెల్లడించారు. In which he wanted a integrated thing to be developed from animal hostel and then tying it up also backwards with grass production, etc., and also the milk thing. We have developed, we have formulated a plan under Narega sir called Harita Gopalam. Harita Gopalam kinda ఊర్లో పశుగ్రాసం will be incorporated, sir. It will be like a larger program than పాతాల కాలంలో ఉన్న ఊర్లో పశుగ్రాసం. We have already issued these guidelines. We'll be issuing these guidelines to district collectors so that they can take up the sanction under Harita Gopalam, which will include ఊర్లో పశుగ్రాసం, sir, from the next month onwards under Narega, sir. ఇప్పటికే లేట్ అయింది, మీరు చేయండాలా. ఆల్ కలెక్టర్స్ అది నోట్ చేసుకోండి. ఈ రోజే ఇక్కడ అయిన తర్వాత సెక్రటరీస్ హ్యాస్ టు నోట్ డౌన్. ఇక్కడ వచ్చిన డెసిషన్స్ నెక్స్ట్ డే యూ హ్యావ్ టు గివ్ డైరెక్షన్స్ ఆర్ జీవోస్ ఆర్ మెమోస్. We will circulate the guidelines today itself or tomorrow. లాస్ట్ టైమే అనుకున్నాం, లేట్ అయింది. అదే మరి అనిమల్ హాస్టల్స్ కొన్ని అనుకున్నాం అర్బన్ ఏరియాలో, అది కూడా ఇస్తాం. సెమీ అర్బన్ ఏరియా. నెంబర్ 2, ఈ పశుగ్రాసం ఎక్కడికక్కడ డాక్రా ఉమెన్ని ఇన్వాల్వ్ చేసి కమ్యూనిటీ ఫాడర్ కూడా డెవలప్ చేసి, ఇండివిజువల్ కానీ కమ్యూనిటీ ఫాడర్ కానీ డెవలప్ చేసి యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు సప్లై కాస్ట్ ఎఫెక్టివ్ ఫీడ్. అదే మరిగా ఫిమేల్ ఇన్సెమినేషన్ కూడా ఫిమేల్ది అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అది చేసింది ఇక్కడ డ్రాస్టిక్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ మిల్క్ వస్తూ ఉంది. ఏంటంటే నువ్వేం చెప్పది, సదరన్ స్టేట్స్లో మనం లోయెస్ట్లో ఉన్నాం. ఒకప్పుడు తెలంగాణ మనం పోటీ పడుతూ ఉండే సమయంలో ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి 3.5% డిఫరెన్స్ ఇన్ జిఎస్టిపి గ్రోత్, ఇట్ మేడ్ ఆల్ ది డిఫరెన్స్. జిఎస్టిపి తగ్గింది, ఇన్ టర్మ్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గింది. దానివల్ల ఈ ఇబ్బందులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. మన దగ్గర ఉండే అడ్వాంటేజెస్ అన్నీ తీసుకొని ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ దీంట్లో 5 ఇయర్స్లో మీరు చూసినప్పుడు మనం 12.02% పెరిగాం. కాబట్టి మనకు చాలా బాధ్యత ఉంది. ఇప్పుడు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ కానీ అనుకున్న విధంగా సాధిస్తే 2047కి విల్ బి నెంబర్ 1.
ఇంటర్నేషనల్ మార్కెట్ పోవాలంటే ఇంటర్నేషనల్ మార్కెట్కి సంబంధించిన క్వాలిటీ పారామీటర్స్లో మళ్ళా ఫెర్టిలైజర్స్ ఎక్కువ వేసి పెస్టిసైడ్స్ ఎక్కువ వేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు సర్టిఫికేషన్ని చూస్తున్నారు, రెసిడ్యూ చూస్తున్నారు, రిజెక్ట్ చేసేస్తున్నారు. దట్ ఈస్ వేర్ కలెక్టర్స్ మీరంతా కూడా ఎఫ్పిఓలు పెట్టి బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి, అందుకే ఇప్పుడు మేజర్ ప్లేయర్స్ కూడా తీసుకొస్తున్నాం. నేను చెప్పిన 40,000 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయితే బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్కి, ఏది వాటర్ కానీ మైక్రో ఇరిగేషన్కి కానీ అదే వారికి లాజిస్టిక్స్ కానీ క్రాప్ని పెంచడానికి కానీ ఇవన్నీ పెడితే ఒక 60,000 నుంచి 70,000 కోట్ల రూపాయల దగ్గర ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ రావాలి. ఆ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో లాజిస్టిక్స్ అంతా కోల్డ్ చైన్ లింక్ కానీ లేకపోతే ప్రాసెసింగ్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ అలాంటి ప్లేయర్స్ అందరూ రావాల్సిన అవసరం ఉంది. ఈ రెండు వస్తే అప్పుడు హార్టికల్చర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఏపీ పర్యాటక రంగాన్ని దేశీయంగా అగ్రస్థానం నిలబెట్టే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అసోసియేషన్ ఆఫ్ డొమెస్టిక్ టూర్ ఆపరేటర్స్ ఆఫ్ ఇండియా సహకారంతో 2026 ఫిబ్రవరి 13వ తేదీన 14వ తేదీలలో విశాఖపట్నం వేదికగా ఏడీటీఓఐ నేషనల్ టూరిజం మార్చ్ 2025 నిర్వహిస్తున్నట్లుగా పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. ఏపీని దేశీయ పర్యాటక రంగంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎంఓఐ కుదుర్చుకున్నట్లుగా ఆయన తెలిపారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ పర్యాటక శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో ఏడీటీఓఐ ప్రతినిధులతో ఎంఓఐ కుదుర్చుకున్నారు. అద్భుతమైన తీర ప్రాంతం, మెరుగైన మౌలిక వసతులు కలిగిన విశాఖ నగరం ఈ జాతీయ స్థాయి ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని అన్నారు. రాష్ట్రంలోని కోస్టల్ టూరిజం, ఆధ్యాత్మిక క్షేత్రాలు, చారిత్రాత్మక కట్టడాలు, ఎకో అడ్వాంటేజర్ టూరిజం ఏజెన్సీ ప్రాంతాల పర్యాటకాన్ని జాతీయ స్థాయిలో ప్రదర్శించడానికి ఇది ఒక గొప్ప వేదిక అని తెలిపారు. 2 రోజుల పాటు జరిగే ఈ మార్ట్లో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ టూర్ ఆపరేటర్లు, హోటల్ యజమానులు, డెస్టినేషన్ ప్రమోటర్లు, పర్యాటక రంగ వాటాదారులు, ట్రావెల్ నిపుణులు పాల్గొంటారని తెలిపారు. విజయవాడ నగరానికి చెందిన అమ్మవారి భక్తుడు వెంకట సుబ్బయ్య ఆలయానికి అవసరమైన 10 లక్షల రూపాయల విలువగల కంప్యూటర్స్ ను విరాళంగా ఇవ్వడం జరిగిందని దేవస్థాన చైర్మన్ బొర్రా గాంధీ తెలిపారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి అవసరమైన 15 కంప్యూటర్లను విరాళంగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. భక్తుల అవసరాన్ని రద్దీని దృష్టిలో ఉంచుకొని ఘాట్ రోడ్ లో టికెట్స్ తీసుకునే విధంగా ఒక రూమ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ గాంధీతో పాటు ఆలయ ఈవో సీనానాయక్ మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి పేకులు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలో ప్రశాంత వాతావరణంలో భవానీ దీక్ష విరమణలు ముగిశాయని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 6 లక్షల మంది భవానీలు మాల విరమణ చేశారని పేర్కొన్నారు. అన్ని శాఖల సమన్వయంతో ఉత్సవాలు ముగించామని చెప్పారు. రానున్న రోజుల్లో అమ్మ దర్శనానికి వచ్చే భక్తులు ఆన్లైన్లో చెల్లింపులు జరిగే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మిత్రుడు వెంకట సుబ్బయ్య గారిని వీరికి బాగా క్లోజ్ అయిన లక్ష్మీ నరసయ్య గారు, కె లక్ష్మీ నరసయ్య గారు, వాళ్ళు యాక్చువల్గా 3 days బ్యాక్ నా దగ్గర రావడం జరిగింది. వాళ్ళు ఒక డొనేషన్ ఇద్దామని వచ్చారు. యాక్చువల్గా వాళ్ళ ఫోన్ నెంబర్ అన్నీ 49 5,99,099 రూపాయలు ఆయన మనసులో అనుకుని వచ్చారు. వాళ్ళు వస్తే నేను ఆ రోజు అనుకోకుండా 1 గంట లేట్ అయింది. వచ్చిన తర్వాత వారు నా కోసం వెయిట్ చేసి మనం డొనేషన్ దేనికని అడిగాను. నేను మీ ఇష్టం అండి, మీరు ఎలా అంటే అలా ఇద్దామన్నారు. దాని మీద మరి నేను మా వాళ్ళతో డిస్కస్ చేస్తే ముందు నేను బంగారం తాపడం కోసం అనుకున్నా నా మనసులో. ఆ తర్వాత మా వాళ్ళు అర్జెంట్ వాంటింగ్ మనం సీఎం గారు చెప్పినట్టుగా ఎక్కువ % 70 to 80% ఆన్లైన్లో ప్రారంభించండి మీరు అన్నారు. ఇప్పుడు సిస్టమ్ వేరు ఉంది మనకి, బిల్లాగా రావడం. ఆ సిస్టమ్ కాకుండా ఇప్పుడు డైరెక్ట్ ఫోన్లో వచ్చేస్తే వాళ్ళకి ఆన్లైన్లో. దానికి మనం టోటల్గా లెక్కేసుకుంటే దగ్గర 15 ఐటమ్స్ కావాల్సి వచ్చింది. ఆ 15 ఐటమ్స్లో కంప్యూటర్స్ కానీ, ప్రింటర్స్ కానీ, స్కానర్స్, ఇవన్నీ అవి ఎన్ని వస్తే అన్నీ తీసుకుందాం అనుకున్నా. మనకి ఎన్ని కావాలండి అని అడిగారు. 15 కావాలంటే అది బడ్జెట్ ఎక్కువ అవుద్ది అంటే, లేదు సమస్య లేదు, మీరు ఎన్నంటే అంత ఇస్తా, మీరు ఎంక్వైరీ తీయండి, ఎంత అవుతుందో అని చెప్పండి అన్నారు. ఆ రోజుకి దేనికి అనేది పోస్ట్పోన్ చేసి వాళ్ళ దర్శనం చెప్పిచేసి పంపించేసాం. వెంబడే నేను ఎంక్వైరీ తీశాను. మంచి బ్రాండ్ ఏం కావాలో చెప్పండి అని మా వాళ్ళ అధికారులు ఇవ్వడం జరిగింది. డిఈఎల్ని ఏఈఎల్ని అందరూ కూడా వాళ్ళు చెప్పారు. వాళ్ళు హెచ్పి కంపెనీ తీసుకుందామంటే బాగుంటుందని. దాని మీద 10,13,000 చిల్లర అయింది. వారికి చెప్పాను నేను. వారు కూడా ఆ షాప్లోకి వెళ్ళి వాళ్ళు ఉండే దగ్గరలోనే మొగలాజపురం ఉంటారు సారు, ఆయన కొంచెం బిజినెస్ ఉంది కటక్లో, మరి వాళ్ళ బాబు అది ఇక్కడే ఉంటారు, ఇల్లు కూడా ఇక్కడే ఉంది. వారు ఎస్ అని చెప్పి మీరు ఎలా అంటే అలా చేద్దామండి, మనకు అర్జెంట్ పని అంటున్నారు కాబట్టి ఏది ఇచ్చినా మేము ఆ తల్లికే
అన్నారు. మరి అవన్నీ పర్చేజ్ చేసాం. ఇవాళ ఫాస్ట్గా మన కొన్ని ప్రాంతాల్లో ఇవి పెట్టబోతున్నాం. రేపు కొత్తగా కూడా మనం ఘాట్ రోడ్లో కూడా ఓం దగ్గర కూడా ఒక మొబైల్ ఆఫీస్ లాంటిది నేను యువ గారు వెళ్ళి చూపించాం విపనపట్నంలో. అక్కడ చక్కగా నీట్గా ఫ్యాన్లు, ఏసీ అన్నీ ఉంటాయి, కంప్యూటర్లు ఇవన్నీ పెట్టుకుని అక్కడి నుంచే పూజకు కానీ లడ్డూలకు కానీ ఇంకా 3వ 6వ దీనికి పెడదామని ఆలోచించాం. అక్కడ కూడా పెడదామని ఇంక ఫ్యూచర్లో కొన్ని మార్పులు, ఇప్పుడు ఎందుకంటే రిలాక్స్ అయ్యాం కదా, కొన్ని మార్పులు చేద్దామని ఆలోచన ఉన్నాం. ఏం మార్పులు ఏంటనేది మీరు ఏమైనా క్వశ్చన్ అడిగితే యువ గారు చెబుతారు. దీని వరకు మరి ఏంటంటే ఈ రకంగా మనకి వీళ్ళు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ప్లస్ ఈ కార్యక్రమానికి నా వంతు సహాయంగా చేయడం అనేది చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. రెండోది, మన చైర్మన్ గారికి చెప్పినప్పుడు నాకు కూడా అనిపించింది, మామూలుగా అంటే గుడి విషయంలో నాకు ఎంతో కొంత మామూలు చేయాలి, తర్వాత కూడా మామూలుగా మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు నాకు భగవంతుడు ఏదైనా కల్పించిన దాంట్లో ఉన్న దాంట్లో నేను గుడికి నా సర్వశక్తులుగా నేను చేయాలనే ఆలోచన నేను ఉన్నాను. ప్లస్ మామూలుగా చైర్మన్ గారు ఎంతో సహకరించి ఈ విషయంలో మామూలు చేసిన దానికి చాలా సంతోషం, ధన్యవాదాలు. మనకు భవానీ దీక్షలు కూడా అత్యంత వైభవపేతంగా దాదాపు శ్రీకాకుళం నుంచి కర్ణాటక ఇవన్నీ కూడా దాదాపు 6 లక్షల మంది భక్తులు రావడం, అమ్మవారి ఆశీస్సులు పొందడం, వచ్చిన వారికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన సిబ్బందితో పాటు ట్రస్ట్ బోర్డు మెంబర్సు, చైర్మన్ గారు, అదేవిధంగా కలెక్టరు, సిపి గారు, విఎంసి గారు, మా పై అధికారులు అయినటువంటి ఎండోమెంట్ కమిషనర్ గారు, మా సెక్రటరీ గారు, ముఖ్యంగా మరి మా మంత్రివర్యులు, సీఎంఓ ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు, ఎందుకంటే లక్షలాది మంది భక్తులు వస్తున్న తరుణంలో భద్రత కావచ్చు, క్రౌడ్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇక్కడ సౌకర్యాల గురించి కావచ్చు, ఏర్పాట్ల గురించి కావచ్చు, ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ మమ్మల్ని పైనుంచి అన్ని సూచనలు, సలహాలు ఇస్తూ నడిపించిన వారందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఉండే దేవాలయం కాబట్టి ఇక్కడ ఏ చిన్న ఇంది జరిగినా కానీ అది చాలా ఇదిగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి దయ వల్ల ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతుండడం అనేది ప్రత్యేకించి అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అంటే పూజలు చేసుకుంటూ ఇక్కడ ఎటువంటి చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకూడదని చెప్పి ప్రతిరోజు కూడా మేమందరం కూడా కోరుకుంటున్నాము. మేజర్గా ఆన్లైన్ ద్వారా ఈ టెక్నాలజీ ద్వారా చేయగలిగామని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము. ఈ ఆన్లైన్ ద్వారా మనకు విరాళాలు కూడా ఎక్కువగా, అంటే ఒక వ్యక్తి కానీ ఎవరైనా భక్తుడు కానీ నేరుగా అమ్మవారి టెంపుల్కి వచ్చి టోల్ గేట్ వచ్చి బస్సు ఆపి వెహికల్ తీసుకొని పైకి వచ్చి హోమ్ టర్నింగ్ దగ్గర మళ్ళీ చెకింగ్ చేసి పైకి రావడం, ఇవన్నీ ఇబ్బందులు వస్తాయని చెప్పేసి మనకు కింద కనకదుర్గా నగర్లో కూడా ఒక డోనర్స్ అంటే ఆర్జిత సేవా కౌంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇదే కాక ఎక్కడి నుంచైనా ఈ హుండీ ద్వారా విరాళాలు చేయొచ్చు అని చెప్పేసి మీ ద్వారా ప్రతి ఒక్క భక్తుడికి కూడా తెలియజేయడానికి సంతోషిస్తున్నాము. అదేవిధంగా ఈసారి రికార్డు స్థాయిలో మనకు భవానీ భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవడము, ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా జరిగిందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మనకు ఫీడ్బ్యాక్ ద్వారా, IVRS ఫీడ్బ్యాక్ ద్వారా ఎప్పటికప్పుడు చెప్పడము. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆదానిమయం చేస్తుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబురావు, దొనేపూడి కాశీనాథ్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోయి రాష్ట్రంలో 2 కోట్ల స్మార్ట్ మీటర్లు బిగించారని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను బిగించాలని చూస్తే వాటిని పగలగొట్టడం పిలుపునిచ్చిన కూటమి నేతలు ఇప్పుడే అవి మీటర్లు బిగిస్తున్నారని వారు విమర్శించారు. శ్రీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్ బాబురావు, దొనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ మీటర్ల బిగించకపోతే కరెంటు తొలగిస్తామని ప్రజలను కూటమి నేతలు బెదిరిస్తున్నారంటూ చెప్పారు. పెట్టిన స్మార్ట్ మీటర్లను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల సర్దుబాటు ఛార్జీల మీద తన వైఖరి మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబంలోనూ అదానీని ప్రవేశపెట్టడానికి కుట్ర పన్నింది. ఆంధ్రప్రదేశ్ని అదానీమయం చేస్తూ ఉన్నారు. సహజ సంపదని అదానీకి కట్టబెడుతున్నారు. ఇప్పుడు విద్యుత్ రంగాన్ని మొత్తం అదానీ పరం చేస్తున్నారు. విద్యుత్ స్మార్ట్ మీటర్లు మోడీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఒత్తిళ్లకి లొంగిపోయి స్మార్ట్ మీటర్లని 2 కోట్ల మీటర్లను బిగిస్తున్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ మీటర్లు పెడతా ఉంది. ఆ స్మార్ట్ మీటర్లు పెడితే పగల కొట్టండి అని
కూటమి నేతలు లోకేష్ గారితో సహా పిలుపునిచ్చారు. ఇప్పుడు మాట తప్పారు, నమ్మక ద్రోహం చేశారు. రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ వ్యతిరేకత ఆందోళనలు ప్రారంభించిన తర్వాత విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు ప్రజల ఆమోదం లేకుండా బలవంతంగా మేము మీటర్లు పెట్టమని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రక్రియ ఆపకుండా దొడ్డిదారిన ప్రజలను మోసగించి వాళ్ళ కళ్ళు గప్పి మీటర్లు బిగిస్తూ ఉన్నారు. అదే కాదు, మీటర్లు బిగించకపోతే మీ కరెంటు కనెక్షన్లను తొలగిస్తామని తాజాగా విజయవాడలో నోటీసులు కూడా జారీ చేస్తూ ఉన్నారు. అంటే మీటర్లు పెట్టకపోతే కరెంటు కనెక్షన్లను తొలగిస్తామనంటే అదానీ కోసం రాష్ట్ర ప్రజలను బెదిరిస్తున్నారు. మీ విద్యుత్ కనెక్షన్లు ఉండవని. ఇదే నా ఇష్టపూర్వకంగా పెట్టడం అంటే ఈ విషయంలో కూడా కూటమి ప్రభుత్వం మాట తప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 2 కోట్ల విద్యుత్ కనెక్షన్లకి మీటర్లు మార్చడం అంటే 25,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద మీటర్ల పేరుతో భారం పడుతుంది. 8,000 రూపాయల నుండి 14,000 రూపాయల వరకు ఒక్కొక్క మీటర్కి అయ్యే ఖర్చు 93 వాయిదాల్లో ఎలక్ట్రిసిటీ బిల్లుతో పాటే వినియోగదారుల దగ్గరే వసూలు చేస్తారు. బాగున్న 2 కోట్ల మీటర్లు తీసేసి స్మార్ట్ మీటర్లు పెట్టడం ఇది ఎవరిని ఉద్ధరించడానికి? దీనివల్ల ఖర్చు తగ్గుతుందా? వృధాగా 25,000 కోట్ల రూపాయలు జనం నెత్తిన వేసి ఇది భారం కాదా? గంటకొక రేటు చొప్పున నిర్ణయించి వసూలు చేయటం ఇది భారం కాదా? యువత భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగం గాని, రవాణాను గాని జిల్లాలు ఎక్కడా జరగనివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగిందని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పారు. కేవలం రవాణాదారులని మాత్రమే కాక ఎవరైతే విక్రయిస్తున్నారో వారిని, సరఫరా చేస్తున్న వారిని కూడా అదుపులోకి తీసుకునేలాగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే చర్యల్లో గంజాయి నిర్మూలనలో భాగంగా కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం కూడా ఆ దిశగా పనిచేస్తుందని అన్నారు. 5 లక్షల రూపాయలు విలువ చేసే 112 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. నిన్న ఈవినింగ్ మనకి కృష్ణా జిల్లా పోలీసులకు అదేవిధంగా ఈగిల్ టీం వాళ్ళకి కంబైన్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈవినింగ్ 4 o'clock అట్లాగా బీబీగూడెం అండర్ పాస్, గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని బీబీగూడెం అండర్ పాస్ దగ్గర వెహికల్ చెకింగ్ స్టార్ట్ చేసాము. దీనిలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక వైట్ కలర్ కార్లో గంజాయి అనేది తరలించబడుతుందని వచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఇంటెన్సివ్గా వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒరిస్సా రిజిస్ట్రేషన్ కలిగిన వైట్ కలర్ క్రేటా వెహికల్లో ఒక అతను అనుమానాస్పదంగా అటువైపు రావడం, మనం చూసి కొద్దిగా స్లో అవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు ఆ వెహికల్ని ఆపేసి క్షుణ్ణంగా దాన్ని తనిఖీ చేయడంలో భాగంగా మనకి దీంట్లో 112 గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. మీరు వెనకాల చూస్తుంది. వీటిలో ఏంటంటే ఇమీడియట్గా యాజ్ పర్ ప్రొసీజర్ అక్కడ వేయి చేపించి చూడగా ఇది 112 kgs అంటే ఈచ్ ప్యాకెట్ ఒక 1 kilo ప్యాకెట్ కింద ప్యాక్ చేసి ఉంటాం గమనించాం. వీళ్ళని ఇమీడియట్గా తనిఖీ చేసి మరింత క్షుణ్ణంగా వాడిని విచారించిన తర్వాత అతన్ని దీపక్ అనే అతనుగా గుర్తించాము. దీపక్ అనే అతను మెయిన్లీ మహారాష్ట్ర బేస్డ్ అతను. ఇతను వైష్ణవ్ లవన్ అనే వ్యక్తి అక్కడ నుండి ఇతన్ని ఒరిస్సాలోని బాలన్గిరికి పంపించడం, అక్కడ నుండి సర్టన్ పర్సన్స్ ద్వారా ఈ గంజాయి ప్రొక్యూర్ చేసి దీనికి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న క్రమంలో మనకు దొరికినట్టు మన విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా చూసుకుంటే ఇంతేకాకుండా డిస్ట్రిక్ట్లో ఈ గంజాయి మీద మనం పెడుతున్న ఎఫర్ట్స్లో భాగంగా నిన్న పెనమలూరులో కూడా ఒక ముఖ్యమైన గంజాయి పెడ్లర్ని ఇంటి దగ్గర గంజాయి ప్యాకెట్లు కట్టి విక్రయిస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ మీద ఒక 2.2 kilos గంజాయి అక్కడ కూడా స్వాధీనం చేసుకుని వాళ్ళ దగ్గర నుండి ఫర్దర్గా ఇంకెవరెవరికి అతను అమ్ముతున్నాడు, ఎవరెవరు అతని దగ్గర నుండి కొని స్మోక్ చేస్తున్నారు అన్నది గమనించి కన్జ్యూమర్స్ అండ్ పెడ్లర్స్ కలిపి ఒక 5 members అక్కడ కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ప్రతి కేసులో కూడా మేము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజ్ అంటే ఎవరైతే వాళ్ళకి ఫైనాన్స్ చేస్తున్నారో, ట్రాన్స్పోర్టేషన్ హెల్ప్ చేసింది ఎవరు, అంతేకాకుండా లోకల్గా ఉన్న వాళ్ళ నెట్వర్క్ ఏంటన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కేసులో క్షుణ్ణంగా. దానివల్ల ఏంటంటే జిల్లాలో ఈ గంజాయి వాడకం అనేది కూడా క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే మన ఎన్ఫోర్స్మెంట్ పెరుగుతుంది కాబట్టి. సో దీంట్లో భాగంగా
యాన్యువల్ క్రైమ్ రివ్యూలో ఫర్దర్ స్టాటిస్టిక్స్ కూడా మేము వెల్లడిస్తాం. సమాజ స్థాపన కోసం కమ్యూనిస్టు పార్టీ చేస్తున్న పోరాటంలో మహిళల పాత్ర కూడా ముఖ్యమైనదని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ప్రధాన కార్యదర్శి పి. దుర్గాభవాని వెల్లడించారు. ప్రజాస్వామిక వ్యవస్థకు నష్టం వాటిల్లే పరిస్థితులు ప్రభుత్వాలు కల్పిస్తే సహించేదే లేదని అన్నారు. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల ఫలితమేనని చెప్పారు. కామ్రేడ్ చంద్ర రాజకుమారి 7వ వర్ధంతి సందర్భంగా 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనేక అంశంపై దాసరి భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సమైక్య ప్రధాన కార్యదర్శి పి. దుర్గాభవాని, మహిళా సంఘాల నాయకులు, ప్రముఖ టీవీ సీనియర్ జర్నలిస్ట్ అజిత తదితరులు హాజరై మాట్లాడుతూ నేడు సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ఉన్నారంటే అది కేవలం కమ్యూనిస్టు పోరాటాల ఫలితమే అని అన్నారు. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే దానికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు చేసిన కృషి ఫలితమే అని ఆమె అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణం కోసం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు కీలకమైన పాత్ర పోషించారని అన్నారు. కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాలు మరియు చంద్ర రాజకుమారి గారి 7వ వర్ధంతిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ రోజున 100 ఏళ్ల కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళల పాత్ర అనే అంశం మీద సెమినార్ పెట్టడం జరిగింది. ఈ సెమినార్కి ముఖ్య అతిథిగా సీనియర్ జర్నలిస్ట్ కామ్రేడ్ అజిత్ గారు హాజరవడం జరిగింది. ఇవాళ సమాజంలో సగభాగం ఉన్న మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నా అనే నినాదం ఇవాళది కాదు. ఏదైతే రష్యాలో బోల్షివిక్ విప్లవం జరిగిందో ఆ రోజులోనే రష్యా వ్యాప్తంగా ప్రపంచాన్ని కుదిపివేసిన ఘటనలు అనేక ఉన్నాయి. ఆ రోజుల్లో మహిళల్లో చైతన్యం, సామాజిక స్పృహతో పాటు సమాజంలో ముందుకు రావాలని చెప్పేసి లెనిన్ మహాశయుడు ఏదైతే చెప్పాడో ఆశయ సాధనలో ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుకు రాణిస్తూ ఉన్నారు. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేసిన సందర్భంలో మహిళలు అనేక ఆటుపోట్లకు లోనయ్యారు. అండర్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు భరించిన బాధలు ఇవాళ బహుశా మహిళలకు లేవు. వాళ్ళు అంత బాధలు భరించారు కాబట్టి ఇవాళ మహిళలు ఈ మాత్రమైనా సమాజంలో తమ స్థితిగతుల్లో మార్పుల కోసం పోరాటం చేసుకునే పరిస్థితిని ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. ఈ భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిందంటే దానికి కారణం కమ్యూనిస్టు ఉద్యమంలో మహిళలు చేసిన కృషి, వాళ్ళ పాత్ర గణనీయమైందని చెప్పక తప్పదు. చాలా ఉదాహరణలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదే నేపథ్యంలో ఇవాళ ఈ సమాజంలో మహిళలు అట్టడుగు స్థాయి నుండి బలహీన వర్గాల మీద జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ఇది ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతం సమాజ స్థాపన ఉందో, పేదవాడికి తినడానికి తిండి, ఉండటానికి నీడ కల్పించే దిశలో ఇవాళ అసమానతలు లేని సమాజం కోసం కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య, భారత జాతీయ మహిళా సమాఖ్య కూడా మేము సమాజ స్థాపన కోసం మత సామరస్యాన్ని కాపాడే పరిస్థితుల్లో ప్రజా సంఘాలుగా ఈ దేశంలో లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణ కృషి చేస్తామని చెప్పి ఇవాళ ప్రతినిపోవటానికి కూడా రెడీ అవుతా ఉన్నాం. భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఏమన్నా ప్రభుత్వాలు తెస్తే మాత్రం సహించేది లేదని, ఏదైతే కమ్యూనిస్టు సిద్ధాంతం ఉందో సిద్ధాంతాన్ని ప్రజల్లోకి ఆచరణలోకి తీసుకెళ్ళడానికి మేము ప్రయత్నం చేయడానికి సమాయత్తవుతామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. భవానీపురంలో 42 ఫ్లాట్ల వ్యవహారంలో జగన్ వ్యాఖ్యలు దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే అన్న చందంగా ఉందని రాష్ట్ర దూదేకుల నూరు భాషా సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా విమర్శించారు. అవినీతి పరులకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని అన్నారు. బాధితులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని, వారికి వెసులుబాటు కోసం ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. న్యాయం జరగాలని కోరుకుంటున్నాం, తమ పార్టీ తరఫున అండగా ఉంటామని అన్నారు. రాష్ట్ర దూదేకుల నూరు భాషా సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. మాజీ సీఎం జగన్ 42 ఫ్లాట్ల బాధితులను పరామర్శించేందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. జగన్ హయాంలో గ్రామాలు, పట్టణాలు సెంటున్నర స్థలాన్ని ఇచ్చి దానిపై లోన్లు తీసుకున్నారని, టిట్కో ఇళ్లపై రుణాలు తీసుకున్నారని, ఇదంతా పెద్ద స్కామ్ అని అన్నారు. విజయవాడలో ఉన్న వాళ్లకు మైలవరం, నందిగామలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని, అవి ఎక్కడెక్కడో ఉన్నాయో కూడా వారికి తెలియదని అన్నారు. మెడికల్ కాలేజీల భాగోతం పార్లమెంట్లో బట్టబయలు చేశారని ఎంపీ చిన్నిపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మెడికల్ కాలేజీలు కేంద్రం ఇచ్చింది, దాంట్లో నిర్మాణాల పేరిట దోచుకున్నారని చెప్పారు. కూటమి వచ్చాక చంద్రబాబు నాయుడు PPP విధానంతో కాలేజీలను పేదలకు దగ్గర చేశారని అన్నారు. కోటి సంతకాలు ఎందుకు సేకరించారో తెలియదని అన్నారు. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వంటంలోని జోజీ నగర్లో ఏదైతే ఇల్లు పడేశారో ఆ బాధితులను పరామర్శించడానికి వెళ్ళినటువంటి పెద్ద మనిషి మాట్లాడిన తీరు ఎలా ఉందంటే, దున్నపోతు ఈనిందంటే దూడని కట్టే అన్నట్లుగా ఉంది. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశావు, ఇప్పటికీ ఎవరో స్క్రిప్ట్ ఇస్తే
అది చూస్తే కానీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తిని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భరాయించాల్సి వచ్చింది. దాని విషయాలు తెలుసుకోకుండా జరిగింది, అక్కడ ఇబ్బంది పడ్డారు ప్రజలు. అది బాధాకరమైనటువంటి విషయమే. దొంగతనం చేసి దొంగ దొంగ అని అరిసే తత్వం కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు, మీరంతా నిన్న మాట్లాడారు కదా, మీరు గ్రామాల్లో ఇచ్చిన 1.5 సెంటు, పట్టణాల్లో ఇచ్చిన 1 సెంటు ఎక్కడిచ్చారు మీరు? గ్రామాల్లో ఇచ్చింది వాళ్ళకు తెలియదు, పట్టణాల్లో ఇచ్చింది ఎక్కడుందో తెలియదు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీన్ని ఏం చేశారు మీరు? గ్రామాల్లో ఉన్న వాళ్ళ ఇంటి సబ్సిడీని మింగేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, గ్రామాల్లో ఇచ్చిన దాని మీద, పట్టణాల్లో ఇచ్చిన దాని మీద, చివరికి సెంటున్నర స్థలం మీద కూడా నువ్వు లోన్ తీసుకున్నావు. ఎంత దుర్మార్గం! ఒక పేదవాడికి సెంటు స్థలం ఇచ్చి ఆ సెంటు స్థలానికి కూడా నువ్వు లోన్ తీసుకుంటే, టిట్కో ఇల్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కట్టే టిట్కో ఇళ్ళ మీద కూడా నువ్వు లోన్ తీసుకున్నావు. ఇప్పుడు ఏంటి తెలుసా పరిస్థితి? లక్షలాది మంది బ్యాంకు వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళ దగ్గర కూర్చొని మీరు లోన్ తీసుకున్నారు, మీరు కట్టాలి, లేదా మీకు ఎన్పీ అయిపోద్ది అని వాళ్ళను ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యం. వాళ్ళందరికీ నువ్వేం సమాధానం చెప్తావు జగన్ రెడ్డి? వాళ్ళ ఎంపీ గారి మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నావు? పార్లమెంటులో నీ మెడికల్ కాలేజీల భాగవతాన్ని బట్టబయలు చేసినందుకు వాళ్ళ ఎంపీ గారి గురించి నువ్వు మాట్లాడతావు. అదిరిపోయే విధంగా ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. అసలు మెడికల్ కాలేజీల భాగవతం ఏంటి? మీరు కోటి సంతకాలు ఎందుకు? నువ్వు 17 కాలేజీలు వచ్చినాయి, నువ్వు తెచ్చావా? కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టింది. ఆ స్కీములో భాగంగా 17 కాలేజీలను ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ గవర్నమెంట్ అలాట్మెంట్ ఇచ్చింది. దానికి నువ్వేం చేసావు? దాన్ని వాల్యుయేషన్ పెంచి ఒక్కొక్క కాలేజీకి 200 కోట్ల రూపాయలు వాల్యుయేషన్ పెంచి నువ్వు టెండర్లు పిలిచి అవి అరకొరగా పూర్తి చేసి ఇవాళ వదిలేసి వెళ్ళిపోయావు. నీకు కావాల్సింది నువ్వు తీసుకొని. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటి పీపీ పద్ధతుల్లో దాన్ని ఏం చేశారు? పేదవాడికి ఇంకా దగ్గర చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల సదస్సులో వివిధ శాఖలు అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. వివిధ అంశాలపై కలెక్టర్లు ఉన్నతాధికారులకు సూచనలు జారీ. ఏడీటీఓఐ ప్రతినిధులతో ఎంఓఐ కుదుర్చుకున్న మంత్రి కందుల దుర్గేష్. విశాఖపట్నం వేదికగా ఏడీటీఓఐ నేషనల్ టూరిజం మార్చ్ 2025 నిర్వహిస్తున్నట్లుగా వెల్లడి. దుర్గమ్మ ఆలయానికి 10 లక్షల రూపాయలు విరాళంగా కంప్యూటర్ను సమర్పించిన దాతలు. అమ్మవారి దర్శన టికెట్ల జారీ కోసం ఘాట్ రోడ్లో ఒక రూమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చైర్మన్ బొర్రా గాంధీ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగే ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.